చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. కానీ పాపం చేసి దాన్ని పుణ్యంగా స్వర్గలోకానికెళ్తే 72 మంది అమ్మాయిలతో అక్కడ డాన్స్‌లేయొచ్చు, మద్యపు సముద్రంలో ఈదులాడొచ్చన్నటువంటి మత ఉన్మాద మూర్ఖులు చెప్పిన మాటలు నమ్మి, అదే భావజాలాన్ని యువతరంలోకి చొప్పించేటటువంటి జేకేఎల్ఎఫ్ లీడర్ ఎవడైతే యాసిన్ మాలిక్ అనేవాడిని మోడీ వచ్చిన తర్వాత తీసుకెళ్ళి బొక్కలో దోశారు. అంతకుముందు ఆ ఎదవ ఏకంగా మన భారతదేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టినటువంటి దరిద్రం వాడికి ఇప్పుడు ఇంకొకటి మూడింది. 27 సంవత్సరాల కాశ్మీరీ హిందూ నర్స్ సర్లా భట్ హత్య కేసులో కీలకమైనటువంటి మలుపు తిరిగింది. సిబిఐ విచారణకి ఆదేశించినటువంటి సందర్భం. జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో వీడు ఆ మహిళని కిడ్నాప్ చేసి ఆ పైన దారుణంగా అత్యాచారాలు చేసి ఆ తర్వాత ఆమెని తగలబెడితే ఆ తగలబెట్టిన బూడిద కోసం వెళ్ళిన ఆ కుటుంబం మీద బాంబులేసినటువంటి రాక్షసుడు వీడు. 200 మందితో కలిసి కనీసం అస్థికలు కూడా తీసుకోనీయకుండా అరాచకం చేసినటువంటి రాక్షసుడు వీడు. వాడికి సంబంధించి ఇంతకాలానికి వాడి మీద ఆ పాత కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుండడం అన్నది కీలకమైనటువంటి పరిణామం.